యేసయ్య గుణాలు మనం పొందుకోవాలి. ఆయన గుణాలు ఏంటి? మహిమ కలిగిన గుణగణములు అయింది. ప్రార్థనకి వెళ్తుంది కానీ బుద్ధి మంచిదే కానీ గుణం గుడి చెప్పు పాస్టర్ గారు అనే మాట రాకూడదు, అది పిలువబడకూడదు. దేవుని గుణగణాలు మనం నింపుకోవాలి. హృదయంలో దేవుని గుణగణాలను ప్రచురం చేయాలి. దేవుని స్వభావంలోనికి మారాలి. దేవుని స్వభావం ఏంటి? ప్రేమించడం, క్షమించడం, ఆదరించడం, భవిష్యత్తు గురించి చెప్పగలగటం. ఆ శక్తి దేవుని స్వభావం మాత్రమే ఉంటుంది. ఆ శక్తి మనకు వస్తుంది. భవిష్యత్తు గురించి మనము చెప్పగలుగుతాం. అదే సాక్ష్యాలు సాక్ష్యం చెప్పాక ప్రవచనాలు వస్తాయి, ఆ ప్రవచనాలు నెరవేరుతాయి. భవిష్యత్తు గురించి చెప్పగలగటం.